హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆర్ఎంఐ వ్లాగ్స్. ఈరోజు వీడియో తీసి చాలా డేస్ అవుతుంది, అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఆల్రెడీ మా స్వామి మాల శివమాల వేసుకున్నాడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మాల విరమణ 2 days ఉంది అనే ముందు ఇంట్లో శివమాల వేసుకున్న స్వాములకి భిక్ష ఏర్పాటు చేసినాం. ఆ రోజు వీడియో ఇది వచ్చేసి ఆ రోజు ఏమేమి వంటలు చేసినాం, ఎలా పూజ చేసిరు ఏంటి అనేసి కంప్లీట్ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. శివరాత్రి వచ్చి 26th బుధవారం రోజు ఫిబ్రవరిలో అయింది. భిక్ష 1 day ముందు మంగళవారం రోజు పెట్టించినాం. మాల వేసుకోవడానికి ముందే ఇంతమంది స్వాములకి భిక్ష పెట్టించాలి ఇంట్లో అనుకున్నాం. కాకపోతే అనుకున్నట్టు పనులు జరగలేవు. ఇయర్ పెట్టించా, నెక్స్ట్ ఇయర్ పెట్టేస్తా అని మా స్వామి అన్నాడు. కాకపోతే ఇక మాట చెప్పినాం కదా, మళ్ళీ పెట్టించకపోతే బాగోదు అనేసి అనుకున్న మందికి కాకపోయినా కొంతమంది కన్నా పెట్టిద్దామని అనుకున్నాం. 11 members దొరికారు. పూజ ఎలా చేశారో చూడండి. పంచభూతములుగా చేసినావు తమ తమని గుణము తీసి కరుతుమరుపోసిన నిరాకార నిరంజన నీకు హారతి. వెములవాడ రాజన్న మంగళహారతి. మించిపోయే గుణము తీసి వంచి వచ్చి తీసినాము కామ క్రోధ గుణము తీసి కైవచ్చి లిఖించిన నిరాకార నిరంజన నీకు హారతి. వేములవాడ రాజన్న మంగళహారతి. దుర్గుణాల గుణము తీసి ధూపముగా వేసినాము అహంకార గుణము తీసి అక్షింతలు వేసిన జ్ఞానమనే గుణము తీసి గురుదక్షిణ ఇచ్చినాము నిరాకార నిరంజన నీకు హారతి. ఇంకో నీళ్ళు తీసుకొని తాగుతుంది హారతి దేవుని దగ్గరికి దీపమంగళ కర్పూర నీరాజన వచ్చిన కాదు కదా స్వామి. ఇంకా అది నువ్వు తీసుకొని స్వామి చూపెట్టు స్వామి. దీని కింద పెట్టు. అవసరం ఇప్పటిదాకా చూపెట్టాము స్వామి, అవసరం లేదు. నువ్వు తింపిన వంట చూపెట్టదు స్వామి. మీరు తీసుకోరు, అట్లుండ మీరు తీసుకోరు అందరూ. జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేవిచ్చ పార్వతి. ఓం శాంతి 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 శాంతి. ఓం నమః శివాయ. ఇదేంటి అంటే స్వాములు భిక్ష చేసిన తర్వాత స్వాములకి వాయినం ఇచ్చినాం. అందులో ఏమేమి పెట్టించినాం అన్నది నెక్స్ట్ క్లిప్లో చూపిస్తా. స్వాములకు వాయినం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళే ముందు కొంగు చాచి భవతి భిక్షాందేహి అంటే అందులో కొత్త మాల వేసుకున్న స్వామి అంటే కన్నయ్య స్వామి వాళ్ళు వాళ్ళకి మనం ఇచ్చిన వాయినంలో వాళ్ళకి తోచింది మనకి ఇస్తారు. ఆ స్వామి నాకు ఏమేమి ఇచ్చాడో మీరు చూడండి. ఒక అట్టిపండు, 2 తమలపాకులు, 2 సోపు, 11 rupees ఇచ్చిర్రు. అవి మంచిగా తిని దాచిపెట్టుకున్న డబ్బులు. ఆ రోజు స్వాములకి ఏం స్పెషల్ చేసినామంటే వంకాయ టమాటా పప్పు, పాలకూర పప్పు ఒకటి, ఇంకొకటి వచ్చేసి సోరకాయ పప్పు, 2 రకాల పాపడాలు, ఒకటేమో అప్పడాలు, ఇంకొకటేమో అవి ఉన్నాయి కదా ఏంటిది అది త్రిభుజాకారంలో అవి ఒక పాపడాలు, 2 రకాల రైస్, ఒకటి బగారా రైస్, ఒకటి ప్లెయిన్ రైస్. ఏవైనా 2 ఉండాలంట, 2 varieties ఉండాలంట అన్నిట్లో. సో అందుకని ఒక ప్లెయిన్ రైస్, ఒకటి బగారా రైస్, ఒక స్వీట్ ఏమో కాజు కట్లీ, ఇంకొకటేమో జిలేబీ, సాంబార్, టమాటా పప్పు, పాలకూర పప్పు, సోరకాయ పప్పు, ఇంకా మొలకల టమాటా చూస్తుర్రు కదా. అసలు స్వాములకి వండే దాంట్లో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ఇవి వేయరు. మళ్ళీ ఉప్పు కారం తక్కువ తింటారు. ఇంకొక ఐటమ్ వచ్చేసి చల్ల, ఇందులో కొత్తిమీరాకు పుదీనా వేసిన, సాల్ట్ వేయలేదు. నెక్స్ట్ వాయినం ఇచ్చేవి
అరటి పండ్లు వాయినం ఏమేమి ఇచ్చినామంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 తమలపాకులో పెట్టి అందులో ఒక అరటిపండు, 2 సోమ్ ప్యాకెట్లు, ఇది ఏంటి ఖర్జూరం డేట్స్ మనిషికి 21 రూపీస్ వేద్దాం అనుకున్నాం. కాకపోతే మళ్ళీ ఏమనిపించిందో మా సార్కి 11 రూపీస్ పెట్టారు. ఇందాక మీకు చూపించిన కదా నాకు వాయినం తర్వాత ఇట్లా ఇచ్చిరని, అది ఇదే. ఫస్ట్ స్వాములకి ప్రిపేర్ చేసి పెట్టినాం, వాళ్ళకి ఇచ్చుకుంటా వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నాం. వాళ్ళు వెళ్ళే ముందు అందులో ఒక కన్యస్వామి దగ్గర కొంగు చాచి భవతి భిక్షాం దేహి అని అంటే ఆ స్వామి నాకు అవి ఇచ్చిర్రు. అందులో ఇచ్చిన బనానా సోంపు అవి తినేసి అమౌంట్ వచ్చి దాచిపెట్టుకున్నా. అట్లా అడగాలంట, ఫస్ట్ టైం కదా వాళ్ళు చెప్తే మనకు తెలిసింది. నెక్స్ట్ టైం అంత మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టుకోవాలి. దేవుడు మనకిస్తే మనం చేయడం ఎంతసేపు, ఏదైనా దేవుని చేతుల్లో ఉంటుంది, మనదేముంటుంది. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. నెక్స్ట్ వాయినం ఇచ్చేటప్పుడు క్లిప్స్ ఉన్నాయి, అది కూడా చూసాను. ఒక్కొక్క స్వామికి వాళ్ళ పండుగ ఉంటుంది, అందులో వాయినం పెట్టేసి అందరం స్వామిలో కాళ్ళు మొక్కినాం. వాళ్ళు సాంగ్ పాడారు, వినండి మీరు. లడ్డు లడ్డు